యాక్చువల్లీ నేను ఇంటికొచ్చాను. ఈరోజు మా మమ్మీ, మా డ్యాడీ మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. అది గోల్డ్ రింగ్ ప్రాంక్. అదేంటంటే నా పెళ్ళికి మా అక్క ఒక గోల్డ్ రింగ్ గిఫ్ట్ చేసిందనమాట. ఇప్పుడు అది పోయింది అని చెప్పేసి మా మమ్మీ మీద, మా డ్యాడీ మీద ప్రాంక్ చేస్తాను. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలీదు. కొట్టినా కొడతది మా మమ్మీ గోల్డ్ పోగొట్టినానంటే. తెలుసు కదా ఈ కాలంలో ఇప్పుడు రీసెంట్‌గా గోల్డ్ ఎంత రేట్ ఉందో. ఇప్పుడు గోల్డ్ రింగ్ పోగొట్టేసానంటే ఫుల్ నా మీద ఫైర్ అయ్యకుంటూ వస్తది. కొంచెం ఏదో పని మీద అని చెప్పేసి బయటికి పోయినారు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత ప్రాంక్ స్టార్ట్ చేస్తాను. ఓకే. ఎలా పోతుందో నాకు తెలీదు. బట్ కొట్టేకైతే కొడుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ విషయం నేను మధుకి కూడా చెప్పాను. ఇలా నేను ప్రాంక్ చేస్తున్నాను అని చెప్పేసి. ఆయన చెప్పాడు ఓకే చెయ్యి. కానీ వాళ్ళు కాల్ చేసినప్పుడు మాత్రం మా మమ్మీని కాల్ చేయమని చెప్తాను నేను మధుకి. కాల్ చేసిన తక్షణం ఏమని చెప్తామంటే నాకు సపోర్ట్ చేయొద్దు, నన్ను తిట్టు అని చెప్పేసి నేను చెప్పాను. లైక్ మీరు ఎలా పెంచారు అని చెప్పేసి అను అని చెప్పాను. అని చెప్పి గట్టిగా అంటే వార్నింగ్ ఇచ్చినట్టు, లేదంటే గట్టిగా మాట్లాడేసేయి అని చెప్పాను. ఎలా మాట్లాడతాడో తెలీదు, ఈ ప్రాంక్ ఎలా పోతుందో తెలీదు. కానీ ట్రై చేస్తా ప్రాంక్ సక్సెస్ కావడానికి. చూద్దాం కనిపెడతారా లేకపోతే కింద ప్రాంక్ అయిపోతారా అనేది. అంత రోజు తిట్టుకోకుంటే కొట్టింది. తిట్టకూడదు మళ్ళీ లేదులే పొద్దున్న ఇది అయిపోయింది, సోడాపుడి అయిపోయింది అని చెప్పేసి అటుకల్లా పోతున్నా. అది ఆడ జారింది ఇట్లా అనుకుంటా ఉంటే వెళ్తున్నా, రింగ్ లేదు. అక్కయ్య పెట్టిండదే. అయ్యో అమ్మా, ఏం పాటలు చెప్తావు? నిజంగా ప్రామిస్. మరి అట్లా ఎందుకు పోయినాను, కనపడలేదు ఆడ. ఆటి వరకు పోయి చూసి వచ్చినాను, అంగడి ఇంటి వరకు. నేను ఆటి వరకు పోయినాను, ఆటి వరకు పోయి వచ్చి. అంత లూజ్ ఉంది, ఏడు పెట్టుకుంటే లూజ్ ఏం లేదు, అది జారిపోయింది. అది ఈడ పొద్దున్న ఎప్పుడు పోయిందో నువ్వు ఇప్పుడు పోయిందా అని చెప్తున్నావు. నిన్న వరకు ఉంది, నిన్న సాయంత్రం వరకు, రాత్రి కూడా చూడలేదా నువ్వు నా చేతిలో ఉంగరం ఉండేది? పొద్దున్న పోయింది. పొద్దున్న లేచినానా దోశలు పొద్దామని, ఇంకా అది రోంత రెండు సార్లు కలిపినప్పుడు అది అవుతుంది. మరి మీరు వచ్చినప్పుడు అయ్యలేదని చెప్పేసి రోంత అట్లా పోతే ఫోన్పే చేసి ఇది తీసుకొద్దాము సోడాపొడి అని చెప్పేసి చూస్తే అది ఇటు పోయినప్పుడు ఇట్లా అనుకున్నాను ఉంది. మళ్ళీ రొంత ముందుకు పోయినానా, ఆటికి పోయి ఇట్లా అంటాను, అసలు లేదు ఆడ. యాడ్ జారిపోయిందో ఏమో. పెట్టిండే ఉంగురమా ఒక చేతికి ఇటు అప్పుడు కూడా అట్లే ఉండే కదా. ఇదేం టైట్ ఉంది, జారిపోతుంది. నువ్వేం టైట్ చెప్పొద్దులేమ్మా. ఆ బదులు టైట్ ఉందని చెప్పి ఈ పొద్దు పోయిందని మాట్లాడతావు. అది టైట్ ఏం లేదు మా, ఊడొస్తా అండి, జాగ్రత్త పెట్టుకోమని నిన్నే జాగ్రత్తదాన్ని తెలుసు. ఆ మాత్రం తెలివే. నేనేమన్నా కావాలని పోగొట్టుకుంటానా మా, జారిపోయింది అది. నేనేం భయమే లేదమ్మా, నీకేమో బాగా కనపడింది. పోగొట్టుకున్నాను ఆమె మాట్లాడకి. మధుకు తెలియదు మా ఇది ఇంకా. మరేందమ్మా తెలుకోకుంటే ఫోన్ లేదు అని నువ్వు పోగొట్టుకోండి. అగ్గు ఉంది మధుకు తెలుదంట.
2 సార్లు పోయి చూసి వచ్చినాను కానీ ఆడ కనపడలేదు. ఇక్కడ తిరుగు, నా వైపు తిరిగి మాట్లాడు. అక్కడ తిరిగి తిరుగును పోను ఇదికి తిరిగి అట్లీస్ట్ మధు కన్నా ఫోన్ చేసి చెప్పమా. నేను చెప్పనమ్మా, ఏమని చెప్పండి. మా చెప్పు మా మా నాకు తెలియదునా. పొద్దున్న పోయింది, పొద్దున్న పోయింది. ఉంది పొద్దున్నాక. అదే ఆటికి పోయింటి చూడు, అప్పుడు తెచ్చాకి. డ్రామాలు ఆడతానంటావా నువ్వు? మా మధుకు ఫోన్ చేస్తా. చెప్పు మా చెప్పు మా మా నేను చెప్తే తిడతాడు మా. తిట్టుకోకుంటే కొట్టుందిలే, నాకేం చెప్తావు? కొట్టినే ఏమమ్మా, మళ్ళీ ఏం చేయాలి? నేను ఏమన్నా కావాలని ఏమన్నా మా నేనేం కావాలి. లూజ్ ఉండదు కనపడేమి, ఇదైతే లూజ్ ఉంది తీసి పెట్టుకుందామే. నువ్వన్నా చెప్పు నా మధుకు ఫోన్ చేసి. మా మధుకు ఫోన్ నోట్ చేసి చెప్పుమా. నేను చెప్పునమ్మా మా, నేను చెప్పునా, ఏం చెప్పుకుంటావు? నేనే చేసి చెప్తా. అసలు బాగుంటావు. మరి నేను కావాలని ఏం చేయలేదు. మరి నేను ఏమన్నా పోగొట్టుకోవాలని పోగొట్టుకుంటానా? కావాలని పోగొట్టుకున్నావో ఏం చేస్తున్నావు? లేసి కూర్చోరు అంతా. నేను కూర్చున్నంత ఓపు లేదు నాకు. ఇప్పుడు కూర్చుంటావా లేదా? నేను ఊరికి రాకపోయింటే ఇదంతా కాటే ఉంటుంది లేదు, నేను పోగొట్టుకుంటాను లేదు. ఈడ పోయేదే ఆడిపోకుంటుంది, పోవాలనుకుంటే ఏడైనా పోతాయి. వస్తేనే నేను పోయేది. 3 గ్రాములు 30,000. మళ్ళీ వేస్తావా లేదమ్మా? నాతో కాదు. ఎందుకు కాదు? కడుపులో బగ్గ అంటది, చేతిలో ఉంగురు జాగ్రత్త కెచ్చు లేకుంటే. మళ్ళీ వేసి కూర్చుంటావమ్మా? నేను మాట్లాడుతున్నాను కదా, అట్లా పనుకుంటే నేనేమనుకోలా? ఏమనుకునేదే ముందు మళ్ళీ లేయమా. నాకు లేదు. ఇప్పుడు లేస్తావా లేదా? నాతో కాదు. మా నేను ఇప్పుడే పోతామా? పోతానన్నా ఎవరు పట్టుకోరు. హలో నాను, ఫోన్ చేస్తే ఎత్తు అంటే అది బిజీ అంటే కొంచెం పనిలో ఉండి ఎత్తలేదు. నాను గోల్డ్ రింగ్ పోయింది, అది మా అక్క పెట్టిండేది. అదే మా అక్క మన పెళ్లిలో పెట్టింది కదా అది. ఏమో అది నేను పొద్దున్న ఇది దోశలోకి ఇది సోడా పొడి తీసుకొని వద్దామని ఇది అంగడింటికి పోతున్నా, ఆడ పడిపోయింది. ఏమో ఆడ పడిపోయిందో తెలియదు, నేను చూసుకోలేదు సరిగా.
లూజ్ ఉందని చెప్తున్నాను, తీసి పెట్టాలని చెప్తున్నాను. నువ్వు అట్లా కట్టుకుంటా చూడు. నేనేమన్నా కావాలని పోగొట్టుకుంటానా? అందరూ నన్నే అంటున్నారు. లూజ్ ఉంటే తీసి పెట్టకపోతలేదేమి? కాదు సార్, నీకు ఎన్నపర్లు చెప్తున్నాను లే, లూజ్ ఉందిలే ఇంట్లో పెట్టాలి అని చెప్తున్నాను నీకు. ఆ, భయం పెట్టి లేకున్నట్లు ఉండేది చెప్తున్నాము అని నాకు తెలుసు అనేది. నేను కావాలనేం పోగొట్టలేదు కదా. ఇదైతే లూజ్ ఉంది, దీన్ని తీసి పెడతాం అనేది నాకు తెలుసు ఏమని చేస్తారు. నాను ఇదంతా మోసం. నేనేమన్నా కావాలని పోగొట్టుకుంటానా ఏదన్నా కూడా? ఇప్పుడు నేనేం చేయలే, పోయిందని కూడా నేను వచ్చేది కింద ఎతికినా నేను ఆడంతా దొరకలేదు నాకు. అది లూజ్ ఉండదు కానీ పెట్టుకుంటే అది కావాలనే కదా అమ్మడి. అంటే కావాలని నేను పోగొట్టుకుంటానా? పోగొట్టింటది ఇప్పుడు. అంటే కావాలని ఎవరైనా పెట్టుకొని పోగొడతారా బంగారు? ఇంత రేట్ ఉందని తెలిసి కూడా? తెలిసి కూడా నువ్వు పెట్టుకోండి చూడే. దెబ్బలు పడాలి నీకు. ఏమో మెసేజ్ ఏమని చెప్తా. హలో, ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఆట్లాడు, బొమ్మలు పెట్టుకోని అట్లా నువ్వు మేము తలాకొడు పెట్టుకుని బొమ్మలు ఏం చేయాలంటే నువ్వు ఒకటి మీ అమ్మ ఒకటి పెట్టుకుని అట్లా బొమ్మలు. మళ్ళీ ఏం చేయాలి నన్ను అడుగుతా మళ్ళా? ఒకసారి ఏమన్నా మిస్టేక్ జరిగితే అందరూ వస్తారు కదా. మిస్టేక్ అంటే అదే మగ్గు ఉందా? ఏం సన్నది అయ్యిందన్నా ఒక గలాట వచ్చమ్మా. నువ్వు లేచి మాట్లాడమా, ఏదైనా మాట్లాడేటట్లుంటే కూర్చొని మాట్లాడద్దు. నువ్వు పనుకొని మాట్లాడొద్దుమా, కూర్చుంటావా లేదా? నిద్ర ఎక్కువ మీ అమ్మకైతే. చూడు బాగా పనుకొనేసింది, ఎతుకుదామని కూడా లేదు. ఏడెత్తుకాలి అంగడి వెళ్తానంటే దాకా జనం ఉంటారా పారాడుకో. చూడు లేని కూడా లేస్తలేదు, ఎత్తుకుని కూడా ఎత్తుకుతలేదు. నేను ఎత్తుకొచ్చినానని చెప్తే ఇడ్లీ పిండిలో పడిందాం చూడపాట. చూసింది ఇప్పుడే, దాన్ని అంతా ఇది చేసిండేది తీసి పెట్టింది కదా. ఏం చేసింది? దోసపిండి. బాగున్నారమ్మా తల్లి బిడ్డ? లేని కూడా లేస్తలేదు, అట్లీస్ట్ పొయ్యి కూడా చూస్తారు. తీసి పెట్టాలనేది ఇంకా ఇప్పటికీ పనుకొనే చూస్తా ఉంది. నేను అట్లీస్ట్ పొయ్యి చూసొచ్చినాను, ఒకసారి పొయ్యి చూసొద్దామని కూడా లేదు. ఎట్లు చిక్కుతుంది అది? ఏంటి చిక్కదు? ఊరికే చూసి రాకోకుండా అట్లా ఈడు కూర్చొని అరిస్తే ఎరికిన పోయినా చిక్కోకుంది. ఇప్పుడు ఎంచేపు అయినా పోయి అది మీరు వచ్చేదానికంటే ముందే పోయిండేదమ్మా నేను ఇది సోడాపొడి తెచ్చేకి. అడవింది ఈడు ఏడని ఇంటికాడికి పడిపోయిందా? ఎచ్చేపే చూసుకొని ఇప్పుడే రొంచేపు ముందున కూర్చుంటావా మరి అంతా? లేమా కూర్చొని ఏం చేయాలి చెప్పు. కూర్చొని నిద్ర తల్లి బిడ్డ కూర్చొని నిద్రపోదరా? కుసా అని మాట్లాడే మంచి మాట్లాడావా అమ్మ నీకు? నాకు అదే వచ్చే కడుపులో మంట పడుతుంది. ఎప్ప ఎట్లు తిడతా చూడు, నన్ను ఫస్ట్ తోలుకొని పోప్పా స్వామి. నాను చూడు వీళ్ళు తిట్టే చూడు ఎట్లు తిడతా ఉన్నారు. నా చూడు నా ఆడని పడింటే ఎత్తుకురా పోనా మొక్కుంటాను
బాగా గణకారం ఏంది? ఇప్పుడు దావని ముందు వేసిన 6 పుస్తకాలను నిజంగా వేసిన 50 రకాలు ఉంటాయి టికెట్ 18,000 నుంచి అని పడింది. అప్పా స్వామి, ఏమో కావాలంటే చెప్తుందా తీసుకొచ్చి నాను కనిపెట్టేసా. అయ్యాల నుంచి లేయి అంటున్నా కూడా లేదు. హలో కానీ అసలు పిల్ల ప్రాంక్ నీ తలకాయ ట్యాంక్ ప్రాంక్ కాదు, ప్రాంక్. మాట్లాడతాను. ఇప్పుడు మా డౌట్ వచ్చి నీకు కావాలని చేస్తుంది, ప్రాంక్ చేస్తుందని. నాకు తెలుసులే. ఓ తెలిస్తే అంతగా రియాక్ట్ అవుతావా? అది 30,000 3 గ్రాముల్లో యాడ్ వరకు పోయేస్తున్నా. యాడ్ వరకు పోయేస్తుంది. మా మమ్మీ కనిపెట్టేసింది ప్రాంక్ అని చెప్పేసి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. Bye bye and subscribe to our channel.